అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ యాంకర్ శ్యామల ఈ మధ్య చాలా చాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంది. మొన్నేమో వరదల గురించి మాట్లాడింది. పిల్లికి బిచ్చం పెట్టడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, వీళ్ళే మనుషులు అని చెప్పి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడింది. నిన్న ఒక వీడియో పెట్టి అప్పుడు కూడా చాలా చాలా ముద్ర మాటలు మాట్లాడింది. నిన్న కూడా యాంకర్ శ్యామల చెప్తున్నా, యాంకర్ శ్యామల నువ్వు రాజకీయంగా మాట్లాడాలనుకుంటే రాజకీయంగా మాట్లాడు, తప్పు లేదు. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడతాము, వ్యక్తిగతంగా పేర్లు పెట్టేస్తాము, గుంట నక్క, తోడేలు ఇలాంటి వ్యక్తిగతంగా మాట్లాడతాము అనుకుంటే నీ వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుంది. నువ్వు ఈ మధ్య నువ్వు అమెరికాలో చేసిన డాన్సుల గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఆ డాన్సులు, ఆ పబ్బులో డాన్స్ వేసినందుకు నువ్వు తీసుకున్న డాలర్లు ఎంత అనే సంగతి గురించి మాట్లాడాల్సి ఉంటుంది. నువ్వు ఆ పబ్బులో చేసిన విన్యాసాలు దాని గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వాటి గురించి మాట్లాడతాను. ఎందుకంటే నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడేవు కాబట్టి, వ్యక్తిగతంగా పేర్లు పెడుతున్నావు కాబట్టి నీ వ్యవహారం కూడా ప్రజలకు తెలియాలి. సో ఖచ్చితంగా మాట్లాడతాను. నువ్వు అమెరికాలో నువ్వు చేసిన డాలర్లు కానీ, నువ్వు పబ్బుల్లో చేసిన వ్యవహారం కానీ అన్ని కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. దానికంటే ముందుగా మీ అందరికి తెలుసు, నేను ఇచ్చే కౌంటరు ఎలా ఉంటుందో మీకు అందరికి తెలుసు. నేను ఎవరి మీదైనా వీడియో చేయగలుగుతాను, ఎవరికైనా కౌంటర్ చేయగలుగుతాను. ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే, ఏ మాత్రం తడవకుండా నేను వాళ్ళకి కౌంటర్ చేస్తాను. వాళ్ళ మీద వీడియోలు చేస్తాను, వాళ్ళకి కౌంటర్లు ఇస్తాను, అన్నీ చేస్తాను. నేను నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, నా దగ్గర తెగించే సత్తా ఉంది, నా దగ్గర దమ్ము ఉంది, అన్నీ ఉన్నాయి. నా దగ్గర కౌంటర్ ఇచ్చే, మంచిగా కౌంటర్ ఇచ్చే, రీకౌంటర్ ఇచ్చే దమ్ము కూడా నా దగ్గర ఉంది. అన్నీ ఉన్నాయి నా దగ్గర. కానీ ఆర్థికంగా మాత్రం నేను చాలా వీకు, చాలా 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 వీకు ఆర్థికంగా. నేను ఎప్పటి నుంచో ఎల్సిడి స్క్రీన్ తీసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఇంతవరకు కుదరలా. ఇప్పుడు నేను అనుకున్నా, ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా ఎల్సిడి స్క్రీన్ ఖచ్చితంగా తీయాలి. ఇంకా ఆ పెద్ద స్క్రీన్ మీద వేసి వాళ్ళు చేసే తప్పులు ఏవైతే వైసీపీ ఉందో వాళ్ళు చేసే తప్పులు ఇంకా పెద్ద స్క్రీన్ మీద వేసి ప్రజలకు చూపించాలనేది నాకు ఒక కోరిక. సో నా దగ్గర కొంత అమౌంట్ ఉంది. ఇప్పుడు మీరు కానీ కొంత అమౌంట్ కానీ నాకు పంపిస్తే ఈ అమౌంట్, మీరు ఇప్పుడు పంపించే ఈ అమౌంట్ రెండు కలిపి డౌన్ పేమెంట్గా నేను కట్టేసి ఈఎంఐలో నేను తీసుకోవాలనుకుంటున్నా. మిగతా అమౌంట్ ఈఎంఐ ఎంత వస్తుందో రాని, ఎంత వచ్చినా కానీ అది నేను నెలకి ఈఎంఐ రూపంలో నేను కట్టుకుంటా. కానీ డౌన్ పేమెంట్ అనేది కొంత కావాలి. నా దగ్గర కొంత ఉంది, చిన్న అమౌంట్ ఉంది. ఇప్పుడు మీరు కానీ కొంత పంపిస్తే ఈ రెండు అమౌంట్ డౌన్ పేమెంట్ కట్టేస్తే నాకు ఎల్సిడి స్క్రీన్ వచ్చేస్తుంది. అది నాకు పెద్ద కోరిక. ఎల్సిడి స్క్రీన్ మీకు కూడా తెలుసు, ఎల్సిడి స్క్రీన్ ఉంటే అది ఎంత బాగుంటుందని మీకు కూడా తెలుసు. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు. ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. నా డీటెయిల్స్ సైడ్లో ఉంటాయి, ఖచ్చితంగా మీరు నాకు ఆర్థికంగా సహాయం చేయండి. నేను ఇంకా మరింత దూకుడుగా వెళ్ళడానికి, దూకుడుగా మాట్లాడడానికి, వాళ్ళు చేసే తప్పులు ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఆ ఎల్సిడి స్క్రీన్ అనేది చాలా చాలా అవసరం. సో అందుకోసం రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. నా డీటెయిల్స్ ఉన్నాయి, కింద సైడ్లో పెడతాను, చూడండి. ఖచ్చితంగా మీరు ఎంతో కొంత నాకు సహాయం చేయండి. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు యాంకర్ శ్యామల ఈవిడి గురించి మాట్లాడదాం. ఈవిడేం మాట్లాడుతుందో ఒకసారి విందాము. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ అనేది మనకు తెలుసు కదా, చాలా ఇంపార్టెంట్. లైక్ మాత్రం చేయండి. అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి. ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటుపోతుంది. గతంలో నువ్వు ఎక్కడున్నావు? గతంలో ఎలా ఉందే మన ఆంధ్రప్రదేశ్ నీకు తెలుసా? నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు అమెరికా పబ్బుల్లో డాన్సులు వేస్తున్నావా? బెట్టింగ్ యాప్లు చేసుకుంటున్నావా? అప్పుడు లేని గొంతు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? ఇప్పుడు ఏం పేమెంట్ ఎక్కువ ఇచ్చారు నీకు శ్యామల? కథలు దింగుతున్నా. ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని గురుడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసి బిడ్డలు సైతం జంకుతున్నారు. పొద్దుకు 10 సార్లు పొంగనాలు కొట్టే పోసెట్టి దవ్వడ పగులుద్ది. నీకు చెప్తున్నా, దవ్వడ మీద దెంగితే దవ్వడ పగులుద్ది. ఇదే చెప్పేది నీకు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు శ్యామలని.
నీ ఇష్టానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎడెవడు చూస్తూ ఊరుకోడు. నీ ఇష్టానికి పేర్లు పెట్టి మాట్లాడితే ఎవరు ఊరుకోరు. నోరు అదుపులో పెట్టుకోడు. ఒక పెద్ద ఆయన్ని నువ్వు ఇలా కించపరిచి ఒక పేరు పెట్టి ఇలాంటి పేర్లు పెట్టి మాట్లాడుతున్నావు. ఆయన నరిసిన, నిజంగా చెప్తున్నా, నరిసిన ఆతు. ఆయన నరిసిన ఆతు అంత ఉండదు నీ జీవితం, నీ వయసు, నీ అనుభవం. ఆయన నరిసిన ఉండదు నీ వయసు. ఆయన గురించి ఆయనకి పేర్లు పెడతావు నువ్వు. ఆయన గుంటనక్క అంటావు, తోడేళ్ళు అంటావు. నువ్వు మాత్రం పబ్బుల్లో డాన్సులు వేసుకోవచ్చు, నువ్వు మాత్రం బెట్టింగ్లు చేసుకోవచ్చు, నువ్వు మాత్రం అడ్డమైన చేష్టాలు చేయొచ్చు, నువ్వు మాత్రం అడ్డమైన పనులు చేయొచ్చు. డాలర్ల కోసం సగం బట్టలు వేసుకొని అమెరికా పబ్బుల్లో డాన్సులు పెట్టు. ఇది నీకు తెలుసు. కథలా పడుతున్నావు నువ్వు. ఇన్ని రోజులు సరే పానీలే, ఒక ఆడపిల్ల సరేలే పానీ అనుకుంటే నువ్వు రాజకీయం మాట్లాడు. వ్యక్తిగతంగా మాట్లాడితే దవడ పగులుద్ది. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. శ్యామల, కంట్రోల్ గా మాట్లాడు. ఎవడో ఒక పోరంపోకుండా కొడుకు చెప్తున్నాడు అని చెప్పేసి నువ్వు వచ్చి మాట్లాడితే ఎడవడ చూస్తూ ఊరుకోడు. దవడ రెండు దవడలు పగిలిపోతాయి. కంట్రోల్గా మాట్లాడు. చెప్పు. అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు జరుగుతున్న అఘాయిత్యాలపై, అత్యాచారాలపై నోరు మెదపలేని స్వామి. నువ్వెందుకు మెదపలేదో? గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని దారుణాలు జరిగాయి? అంతెందుకు, మీ నాయకుడు ఉన్నారు కదా, నీకు డబ్బులు ఇచ్చే మీ నాయకుడు ఆ కొంపలో కూర్చొని బయటికి రాడు. పులి అనుకుంటుంటారు. అదే పులి కదా, అదే ఆడ పులి. అది దేనికి పనికిరాని పులి. అది ఆడ పులి కూడా కాదు. అది ఆయన కొంప పక్కనే ఒక మహిళ ఒక చంపబడితే, ఒక దారుణమైన పరిస్థితి ఉంటే అప్పుడు అంతా ఎక్కడ పోయారు? అప్పుడన్నా ముఖ్యమంత్రి మీ నాయకుడు ఏం పీకుతున్నాడు? ఎవరితో పీకుతున్నాడు? అప్పుడెందుకు మాట్లాడలేదు నువ్వు? ఇప్పుడు వచ్చేది ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించేటట్టు, రాష్ట్రం ఏదో అన్యాయం అవుతున్నట్టు, రాష్ట్రంలో దాడులు జరుగుతున్నట్టు వచ్చి పెద్ద ముద్ర మాట్లాడుతున్నావు. గతంలో ఎన్ని దాడులు జరిగాయి మీకు తెలుసా? ఎన్ని దోపిడీలు జరిగాయి తెలుసా? ఎన్ని అత్యాచారాలు జరిగాయి తెలుసా? ఎంతమంది చిన్న పిల్లల మీద మానభంగాలు అయ్యాయి మీకు తెలుసా? ఇప్పుడు వచ్చి పెద్ద ముద్ర మాట్లాడుతున్నా సిగ్గు లేకుండా. అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? అన్నం తింటున్నావా, పెంట తింటున్నావు నువ్వు? రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఈ కూటమి పాలనలో ఆడపిల్లలకి రక్షణ లేకపోవడం మారిసింది మీరు. ఈ రోజు రాష్ట్రం ఈ పరిస్థితి రావడానికి కారణం మీరు చేసిందంతా చేసి నాకేం తెలియదు నేను పతివర్తనంటే కుదరదు. ఇక్కడ చేసింది మీరే. మళ్ళీ పతివర్త మాటలు సిగ్గుచేటు. మాకు మా ఆడపిల్లల మాన ప్రాణాలే ముఖ్యం. మీ సొంత జిల్లాలో ఇంత జరిగితే, ఇంత ఘోరం జరిగితే, ఇంత అఘాయిత్యం జరిగితే మీకేం అనిపించట్లేదా అండి? బాబు వస్తే అదొస్తుంది, బాబు వస్తే ఇది వస్తుంది, ఇవన్నీ దేవుడలు. ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు వచ్చాక. కడప సొంత జిల్లాలో జరిగిందంట. కడపలో మన మధ్య జరిగింది కదా. మరి ఏం పెరుగుతున్నారు? అప్పుడు మీరేం చేస్తున్నారు? మీరే కదా అధికారంలో ఉండింది. ఒక కడపలో సంగతి ఎందుకు? ఎన్ని జరిగినాయి మన రాష్ట్రంలో? ఎంతమంది పిల్లల మీద, ఎంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగాయి, ఎన్ని దాడులు జరిగాయి. సిగ్గు లేకుండా ఒంటికి మనం తింటున్నది అన్నమా, గడ్డ, పెంట ఏది తెలుసుకోకుండా, అరే మన కనీసం అన్నం తింటున్నామే, ఇలా మాట్లాడటం తప్పు. ఎవడో పోరంపోకున్న కొడుకు ఒక మాట మాట్లాడమంటాడు, దాన్ని ఎంత నిజముందో తెలుసుకొని మాట్లాడితే బాగుంటది అని కనీసం ఇంగిత జ్ఞానం లేదు నీకు. శ్యామల, నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు రాజకీయంగా మాట్లాడు, తప్పు లేదు. మేము దాన్ని ఏం చేయము. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడతామంటే మాత్రం ఇది ఎవడో చూస్తూ ఉండడు. ఈసారి నువ్వు అమెరికాలో నువ్వు చేసిన డాలర్ల సంగతి బయట పెడతాం. అది నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, కానీ నువ్వు ఎంత తీసుకున్నావు? నువ్వు పబ్బులో డాన్సులు సగం గుట్లేసుకొని డాన్సులు పబ్బులో డాన్సులు వేసినందుకు నువ్వు ఎంత తీసుకున్నావు? డాలర్లో $2,000 తీసుకున్నావు నువ్వు. ఇవన్నీ నీ వ్యక్తిగతం, దీని గురించి మాట్లాడడం మేము. నువ్వు రాజకీయం మాట్లాడు. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడితే ఈసారి నువ్వు ఎంత తీసుకున్నావో, అక్కడ ఏమేమి పనులు చేసావో అన్ని కూడా బయట పెట్టాల్సి వస్తుంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు శ్యామల. జై హింద్.